ప్రెస్ నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, మహిళలపై నేరాలు క్షమించరాని పాపాలు, దోషులను వదిలే ప్రసక్తే లేదు. ఈ సందేశం పైనుంచి కింది వరకు వెళ్ళాలి. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ మహిళల రక్షణ అందరి బాధ్యత. స్వయం సహాయక బృందాలకు 9 లక్షల కోట్లు సాయం చేశాం. రాజకీయ నేపథ్యం లేని యువత రాజకీయాల్లోకి రావాలి. మన్ కీ బాత్ లఖ్పతి దీదీ కార్యక్రమాల్లో ప్రధాని. తెలుగు భాష అద్భుతం, తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు మోడీ. ఇక్కడ మహిళలపై నేరాలు క్షమించరాని పాపాలు అన్నట్టుగా నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు. పైనుంచి కింది వరకు పాకాలి చర్యలు, ఇక్కడ కఠినమైన చర్యలు తీసుకుంటాం, ఎలాంటి వారినైనా వదిలిపెట్టమన్నట్టుగా ప్రధాని మోడీ మాట్లాడుతున్నారు. ఇక్కడ రీసెంట్గా ఎన్నో మహిళలపై నేరాలు జరిగినాయి. మరి ప్రభుత్వం ప్రధాని మోడీ ఆధ్వర్యంలో ఎంతవరకు చర్యలు తీసుకుంటారో చూడాలి. మరి ఇక్కడ ఆక్రమణల కూల్చివేతలు భగవద్గీత స్ఫూర్తితోనే శ్రీకృష్ణుడు బోధించిన యుద్ధనీతిని పాటిస్తున్నాం. చెరువుల్లో శ్రీమంతుల ఫామ్ హౌస్లు, తాగునీటి జలాశయాల్లోకి వాటి మురుగు కాలువలు అలా వదిలేస్తే ముఖ్యమంత్రిగా విఫలమైనట్టే కదా. కబ్జాల నుంచి చెరువులకు విముక్తే లక్ష్యం. హైదరాబాద్ను విపత్తుల నుంచి కాపాడేందుకే ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే వ్యక్తులైనా వదలం. కక్ష సాధింపులు లేవు, రాజకీయాలకు సంబంధం లేదు. ధర్మ యుద్ధంలో ప్రజలు అండగా నిలవాలి. సీఎం రేవంత్ రెడ్డి. హరే కృష్ణ టవర్స్ అనంత శేష స్థాపనలో రేవంత్ రెడ్డి. బ్రహ్మకుమారి శాంతి సరోవర్ దశాబ్ది వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వ మార్గంలోనే బ్రహ్మకుమారిస్ ఎజెండా. డ్రగ్స్ నిర్మూలనకు కార్యాచరణ సంతోషకరం. శాంతి సరోవర్ భూమి లీజు గడువును పొడిగిస్తాం. శాంతి సరోవర్ దశాబ్ది వేడుకల్లో సీఎం. అవకాశం ఇస్తే తెలంగాణలో 2036 ఒలింపిక్స్ అంతర్జాతీయ స్థాయి వసతుల కల్పనకు రెడీ. మారథాన్ 10K రన్ కార్యక్రమంలో సీఎం రేవంత్. సీఎం బ్రహ్మకుమారి శాంతి సరోవర్ దశాబ్ది వేడుకల్లో పాల్గొని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో చెరువులు అన్ని కబ్జాకు గురైన వాటిలో ఎక్కువగా శ్రీమంతులకు సంబంధించిన ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక్కడ ఎంతటి వారినైనా వదిలిపెట్టాం. ఇక్కడ ప్రభుత్వానికి కదిలించే వాళ్ళైనా, ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే వ్యక్తులైనా సరే వదిలిపెట్టమన్నట్టుగా చెప్పుకొస్తారు. ఇక్కడ అలా వదిలేస్తే నేను సీఎంగా పనిచేయనట్లే అన్నట్టుగా, నా బాధ్యత చేపట్టనట్లే అన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ ఎలాంటి వారినైనా వదిలిపెట్టాం, కబ్జా చేస్తే ఇక్కడ అవన్నీ నిర్మాణాలన్నీ కూల్చివేస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. వాటి వల్ల ఇక్కడ హైదరాబాదు చెరువులు నిర్మాణం అనేది హైదరాబాదు కాపాడుకోవడానికి ఉన్నాయి. ఇక్కడ వాటి వల్ల హైదరాబాద్కు ముప్పు ఏర్పడే ఉంది చెరువుల కబ్జా వల్ల అన్నట్టుగా చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ కండువా కప్పుకోకుంటే కేసులా. రేవంత్ సర్కార్ మా ఎమ్మెల్యేలను వేధిస్తుంది. హైడ్రాతో రాజకీయం. హరీష్. నా మెడికల్ కాలేజీని కూల్చేందుకు కుట్ర. పల్ల రాజేశ్వర్ రెడ్డి. ఇక్కడ కాంగ్రెస్ కండువా కప్పుకోకుంటే కక్షగాడుతున్నారు అన్నట్టుగా హరీష్ రావు ఆరోపిస్తున్నారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డిని ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి జాయిన్ కాలేదో వాళ్ళపైనే చర్యలు తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగా చెప్పుకొచ్చారు హరీష్ రావు. ఈ విధంగా ఇక్కడ బెదిరింపులకు పాల్పడుతున్నారు హైడ్రా ఆధ్వర్యంలో అన్నట్టుగా చెప్పుకొస్తారు హరీష్ రావు. చెరువుల వారి పనే. FTL బఫర్ జోన్లలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల నిర్మాణాలు. వ్యాపారులు, సినీ ప్రముఖులవి. హిమాయత్ సాగర్లో భవనాలు. గండిపేటలో పల్లం రాజు, కావేరీ సీడ్స్, ప్రో కబడ్డీ ఓనర్ ఆక్రమణలు. నందగిరి హిల్స్ పార్కు కబ్జాకు దానం నాగేందర్ సహకారం. బుమ్రుక్దౌలా చెరువులో కట్టడాల వెనుక మజ్లిస్ నేతలు. ఇప్పటి వరకు 18 ప్రాంతాలు 44 ఎకరాల్లో కూల్చివేతలు. కన్వెన్షన్లో 4.9 ఎకరాలలో నిర్మాణాలు నేలపట్టం హైడ్రా. కన్వెన్షన్లో 4.9 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టడం హైడ్రా ఆధ్వర్యంలో ఇక్కడ అవన్నీ కూల్చేయడం జరిగింది. ఈ విధంగా వివిధ ప్రముఖుల పేర్ల మీదనే ఉన్నాయి ఇక్కడ నిర్మాణాలు కబ్జాకు గురై అన్నట్టుగా. ఇక్కడ వాటిని అన్నిటికీ కూల్చేసినాం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. చెరువుల వారి పనే. FTL బఫర్ జోన్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల నిర్మాణాలు. మొత్తం మీద మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలకు చెందిన నిర్మాణాలే ఉన్నాయి కబ్జాకు గురైన వాటిలో అన్నట్టుగా ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఒక్క సెంటు కూడా ఆక్రమించలేదు. కన్వెన్షన్ అంశంలో ఊహాగానాలు ఎక్కువయ్యాయి. నాగార్జున. ఇక్కడ కన్వెన్షన్కి సంబంధించి ఒక్క సెంటు కూడా ఆక్రమించాలన్నట్టుగా ఇక్కడ ఆయన ప్రతిస్పందించడం జరిగింది. ఇక్కడ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి ఇక్కడ ఆయన రెస్పాండ్ అయినట్టుగా చూసుకోవచ్చు. ఒక అంగుళం కూడా నేను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు నాగార్జున. హైడ్రా పరిధిని విస్తరించండి. జిల్లాలోనూ అక్రమ నిర్మాణాలని తొలగించండి. హుస్సేన్ సాగర్లో కబ్జాలపై చర్యలు చేపట్టండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే అడ్లూరి వినతి. ఇక్కడ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే అడ్లూరి వినతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కూడా కబ్జాకు గురైన వాటిని తొలగించాలన్నట్టుగా హైడ్రాను గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరింపజేయాలన్నట్టుగా చెప్పుకొస్తారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ.
సామాన్యుల జోలికి వస్తే ఊరుకోం, పెద్దల అక్రమ కట్టడాలను కూల్చివేస్తే ఓకే, పేదల ఇళ్లను పడగొడితే చూస్తూ కూర్చోం, సమస్యలపై పక్కదారికే హైడ్రా ఈటల రాజేందర్. ఇక్కడ సామాన్యుల పేదల ఇళ్లను కూల్చేస్తే ఊరుకోం, ఇక్కడ పెద్దల అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తే ఓకే, పేదల గృహాలను కూల్చివేస్తే ఊరుకోమన్నట్టుగా ఈటల రాజేందర్. హైడ్రా అనేది ఒకటి సమస్యలను పక్కదారి పట్టించేందుకే హైడ్రా అన్నట్టుగా చెప్పుకొస్తారు ఇక్కడ ఈటల రాజేందర్. నాగార్జునకు అంతా కక్కుర్తి ఎందుకు, ఎన్ కన్వెన్షన్పై రోజుకు 1,00,000 సంపాదన, ఆ సొమ్మును రాబట్టి పేదలకు ఇల్లు కట్టాలి, సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం నారాయణ. హైడ్రా పేరుతో జనాన్ని భయపెడుతున్నారు మంత్రుల్లో సమన్వయ లోపం కూనంనేని. విధంగా నాగార్జునకు ఎందుకు అంత కక్కుర్తి, ఎన్ కన్వెన్షన్ ద్వారా రోజుకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు, ఆ సొమ్మును కాజేసి ఇక్కడ వసూలు చేసి పేదలకు ఇల్లు కట్టేయాలన్నట్టుగా ఇక్కడ నారాయణ మాట్లాడుతున్నారు, సిపిఎం సంబంధించిన నేత. ఇక్కడ మంత్రుల్లో సమన్వయం లోపం, హైడ్రా పేరుతో జనాన్ని భయపెడుతున్నారన్నట్టుగా ఇంకో ఆయన కూనంనేని మాట్లాడుతున్నారు. మబ్బుల్ని ఛేదించే నాయకత్వం ఉండాలి, రాష్ట్ర టీడీపీ నేతలకు చంద్రబాబు పిలుపు, పార్టీలో చేరికలకు ప్రోత్సాహం, యువ నాయకత్వానికి ప్రాధాన్యం, కమిటీల రద్దు, త్వరలో అడ్హాక్ కమిటీలు, చంద్రబాబుతో బాబుమోహన్ భేటీ. ఎన్టీఆర్ భవన్లో ఏపీ సీఎం చంద్రబాబు. మబ్బులు వస్తూ ఉంటాయి కానీ వాటిని ఛేదించుకొని ముందుకు వెళ్లే నాయకత్వం ఉండాలి, పార్టీపై స్థానిక నాయకత్వం ప్రజల్లో నమ్మకం కలిగించాలి, విశ్వాసాన్ని పెంచుకోవాలి అని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణలో టీడీపీ నేతలతో అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ భవన్లో ఆయన రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో దాదాపు 2 గంటల పాటు చర్చించారు. రాష్ట్రంలో టీడీపీ బలోపేతం, సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేశారు. పార్టీ నుంచి వెళ్ళిపోయిన వారిని తిరిగి ఆహ్వానించాలని, వారితో పాటు కొత్త వారిని కూడా చేర్చుకోవాలని సూచించారు. పార్టీకి గుర్తింపు తీసుకొచ్చే నాయకత్వం ఆవశ్యకత ఉందని, నాయకుల సీనియారిటీని, పార్టీ పట్ల అంకితభావాన్ని గౌరవిస్తూనే పార్టీలకు కొత్తగా వచ్చే నాయకులను ప్రోత్సహిస్తామని, యువతకు ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. ప్రతి 15 రోజులకు ఒక్కసారి రాష్ట్రానికి వచ్చి ఇక్కడ సమస్యలు పరిష్కరిస్తాం. తెలంగాణలో టీడీపీ బలోపేతం చేసే విధంగా, ఇక్కడ టీడీపీ పార్టీని బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నట్టుగా ఇక్కడ నిన్న ఎన్టీఆర్ భవన్లో, హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో ఇక్కడ సమావేశమై 2 గంటల పాటు చర్చించినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలంగాణ టీడీపీ నాయకులతోటి విధంగా ఇక్కడ కొత్త నాయకత్వం, అదేవిధంగా పార్టీ నుంచి వెళ్ళిపోయిన వారిని తిరిగి ఆహ్వానించాలన్నట్టుగా ఇక్కడ తెలంగాణలో టీడీపీ బలోపేతం చేసే దిశగా ఇక్కడ చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. ఇజ్రాయెల్ వర్సెస్ హెజ్బొల్లా. 320కి పైగా కత్యూషా రాకెట్లు, డ్రోన్లతో దాడికి సిద్ధమైన హెజ్బొల్లా. ముందే పసిగట్టి 100 ఫైటర్ల జెట్లతో విరుచుకుపడిన ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో లెబనాన్లో 3 మృతి. ఐరన్ డోమ్ ప్లాట్ఫారాలే లక్ష్యంగా రాకెట్ల వర్షం కురిపించిన హెజ్బొల్లా. తమ వైపు దూసుకొస్తున్న హెజ్బొల్లా రాకెట్ను ఇజ్రాయెల్ వైమానిక దళం పేల్చివేస్తున్న దృశ్యం. ఉత్తర ఇజ్రాయెల్లోని ఎకర్లో ధ్వంసమైన ఇల్లు. ఈ విధంగా ఇక్కడ హెజ్బొల్లా ముందుగా ఇజ్రాయెల్పై దాడులకు ప్రయత్నం చేసింది. ముందుగా పసిగట్టి ఇక్కడ హెజ్బొల్లా దాడులను తిరస్కరించింది, ఎదురుదాడి చేసి ఇక్కడ చేసింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ ఇజ్రాయెల్ హెజ్బొల్లా మధ్య మళ్ళీ ఉద్యమ వాతావరణం నెలకొన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ రుణమాఫీలో స్వీయ ధృవీకరణ, కుటుంబ సభ్యుల వివరాల నమోదు బాధ్యత రైతులకే, తప్పుడు సమాచారం ఇస్తే మాఫీ మొత్తం రికవరీ, ఏవోలకు అందుబాటులోకి CLW యాప్. 8 దశల్లో రైతుల వివరాలు, చివరి దశలో ధృవపత్రం అప్లోడ్. 2 లక్షల లోపు రుణమాఫీ కానివి 5,49,418 ఖాతాలు. రుణమాఫీలో స్వీయ ధృవీకరణ, కుటుంబ సభ్యుల వివరాల నమోదు బాధ్యత రైతులకే, తప్పుడు సమాచారం ఇస్తే మాఫీ మొత్తం రికవరీ, ఏవోలకు అందుబాటులోకి CLW యాప్. 8 దశల్లో రైతుల వివరాలు, చివరి దశలో ధృవపత్రం అప్లోడ్. 2 లక్షల లోపు రుణమాఫీ కానివి 5,49,418 ఖాతా. ఈ విధంగా సమాచారం సేకరణలో ఉంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ రుణమాఫీ కాని రైతుల వివరాలు తెలుసుకొని ఇక్కడ రైతులే వివరాలన్నీ సమర్పించాలన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు. రైతుల రుణమాఫీ కానీ ఇంకా రైతులు 5,49,418 ఖాతాలు ఉన్నట్టుగా చెప్పుకొచ్చి ఇక్కడ రుణమాఫీ కానీ రైతులు. పాత కొత్త కలయికే ఏకీకృత పింఛన్. సిపిఎస్ కంటే ప్రయోజనాలు ఎక్కువే, రాష్ట్రాల్లో అమలు చేస్తే ఉద్యోగులు ఉపాధ్యాయులకు లబ్ధి. యూపీఎస్, ఎన్పిఎస్, ఓపీఎస్లో తేడాలెన్నో. పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలంటూ ఉద్యోగ సంఘాలు చేపట్టిన పోరాట ఫలితంగా కేంద్రం మరో పెన్షన్ పథకాన్ని అమలులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చింది. కొత్త జాతీయ పెన్షన్ విధానం ఎన్పిఎస్ స్థానంలో పాత పథకాన్ని పునరుద్ధరించకుండా ఏకీకృత పింఛన్ విధానాన్ని యూపీఎస్ తీసుకువచ్చేందుకు కేంద్ర కేబినెట్ శనివారం పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ఈ పింఛన్ పథకాల మధ్య తేడాలేమిటి, ఏది మంచిది, యూపీఎస్ నిజంగానే ఉద్యోగుల భవిష్యత్తుకు భద్రత కల్పిస్తుందా?
విధంగా ఇక్కడ సిపిఎస్ కంటే ప్రయోజనాలు ఎక్కువే, రాష్ట్రాల్లో అమలు చేస్తే ఉద్యోగులు ఉపాధ్యాయులకు లబ్ధి, యూపీఎస్ ఎన్పిఎస్ ఓపీఎస్లో తేడాలు ఎన్నో. ఈ విధంగా పాత కొత్త కలయికే ఏకీకృత పింఛన్ అనేది ఇక్కడ పాతదానికి కొత్తదానికి కలిపి ఏకీకృత పింఛన్ కింద కేంద్ర ప్రభుత్వం కొత్త పింఛన్ విధానాన్ని తీసుకొచ్చిందంట. ఇక్కడ పాతదానితో పోలిస్తే ఇదే కొద్ది చాలా విధాలుగా అన్ని విధాలుగా ఉద్యోగులకు ప్రయోజనం కలిగిస్తుంది అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. కేంద్రం కులగణన నిర్వహించాల్సిందే, కేంద్ర మంత్రి చిరాగ్ పాసవాన్ డిమాండ్. నాడు కాంగ్రెస్ ఎందుకు చేపట్టలేదు? బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ప్రశ్న. కేంద్రం కులగణన నిర్వహించాల్సిందే, కేంద్ర మంత్రి చిరాగ్ పాసవాన్ డిమాండ్. కేంద్ర ప్రభుత్వం కులగణన నిర్వహించాల్సిందే అన్నట్టుగా ఇక్కడ ఈయన కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మరి నాడు కాంగ్రెస్ ఎందుకు చేపట్టలేదు? బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ప్రశ్నిస్తుంది. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేపట్టలేదు అన్నట్టుగా బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ప్రశ్నిస్తుంది. ఇక్కడ బీసీ కులగణనకు సంబంధించి కేంద్రం కులగణన నిర్వహించాల్సిందే అన్నట్టుగా ఇక్కడ పాస్వాన్ డిమాండ్ చేస్తున్నారు. 74 ట్రామా కేర్ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా హైవేలపై ఏర్పాటు, వీటికి తల్లి లేదా టెల్మీ పేరు. తొలి విడతలో 24 కేంద్రాలు, ఒక్క కేంద్రంలో 73 మంది సిబ్బంది. అంచనా వ్యయం 1116 కోట్లు. తెలంగాణ వ్యాప్తంగా జాతీయ రహదారుల వెంట 74 ట్రామా కేర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3 దశల్లో వీటిని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్న సర్కార్ వచ్చే నెల నుంచి మొదటి దశ కేంద్రాల ఏర్పాటుకు సన్నద్ధమైంది. వీటికి తెలంగాణ హైవే యాక్సిడెంట్ లైఫ్ లైన్ ఇనిషియేటివ్. ఈ విధంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా హైవేలపై ఏర్పాటు, వీటికి తల్లి లేదా టెల్మీ పేరు. తొలి విడతలో 24 కేంద్రాలు, ఒక్కో కేంద్రంలో 73 మంది సిబ్బంది. అంచనా వ్యయం 1116 కోట్లు. అయితే ట్రామా కేర్ కేంద్రాల ద్వారా ఇక్కడ యాక్సిడెంట్ అయితే ఇమీడియట్ చర్యలు తీసుకోవడానికి ఈ విధంగా ఏర్పాట్లు చేస్తారంటే ట్రామా కేర్ సెంటర్లు రోడ్డుపై జాతీయ రహదారులపై ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం మీద 74 తొలి విడతలో 24 కేంద్రాలు, ఒక్కో కేంద్రంలో 73 మంది సిబ్బంది. అంచనా వ్యయం 1116 కోట్లు ఇక్కడ కేటాయించనున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ యూనియన్ మ్యూచువల్ ఫండ్ ఎంచుకోండి మల్టీని, ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైనా కొట్టవచ్చు పల్టీ. న్యూ ఫండ్ ఆఫర్ తెరబడుతుంది 20 ఆగస్టు 2024. న్యూ ఫండ్ ఆఫర్ ముగుస్తుంది 3 సెప్టెంబర్ 2024. పథకం పునఃప్రారంభం కేటాయించిన 5 రోజుల్లోపు. స్వభావరీత్యా ఈక్విటీ మార్కెట్ అయినా, డెట్ మార్కెట్ అయినా, బంగారం వంటి కమోడిటీ మార్కెట్ అయినా ఒడిదుడుకులు ఉంటాయి. మల్టీ అసెట్స్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ మార్కెట్లో వైవిధ్యభరితంగా ఉండండి. యూనియన్ మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్ ఈక్విటీ, డెట్, గోల్డ్ మరియు లేదా సిల్వర్లో ఇన్వెస్ట్ చేసే ఓపెన్ ఎండెడ్ స్కీమ్. దిగువ పేర్కొన్నవి పొందాలనుకునే పెట్టుబడిదారులకు ఈ ఉత్పత్తి అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక సంపద సృష్టి, ఈక్విటీ మరియు ఈక్విటీ సంబంధిత సాధనాలు, డెట్ మరియు మనీ మార్కెట్ పరికరాలు మరియు గోల్డ్ ఈటీఎఫ్లు మరియు లేదా సిల్వర్ ఈటీఎఫ్ల యొక్క విభిన్న పోర్ట్ఫోలియోలో పెట్టుబడి. రిస్కోమీటర్ ఇక్కడ తమ అసలు ప్రిన్సిపల్ చాలా ఎక్కువ రిస్క్లో ఉంటుందని పెట్టుబడిదారులు అర్థం చేసుకున్నారు. ఉత్పత్తి వారికి అనుకూలమా అనే సందేహం ఉంటే పెట్టుబడిదారులు వారి ఆర్థిక సలహాదారులను సంప్రదించాలి. న్యూ ఫండ్ ఆఫర్ సమయంలో కేటాయించబడ్డ ప్రొడక్ట్ లేబులింగ్, స్కీమ్ లక్షణాలు లేదా మోడల్ పోర్ట్ఫోలియో యొక్క అంతర్గత ముదింపుపై ఆధారపడి ఉంటుంది మరియు వాస్తవ పెట్టుబడులు చేసినప్పుడు ఎన్పిఓ తర్వాత ఇది మారవచ్చు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్కు లోబడి ఉంటాయి. స్కీమ్కు సంబంధించిన అన్ని దస్తావేజులను శ్రద్ధగా చదవండి. ఈ విధంగా ఇక్కడ మ్యూచువల్ ఫండ్కి సంబంధించి యూనియన్ బ్యాంకు కొత్త విధానం తీసుకొచ్చింది. దానికి సంబంధించి పెట్టుబడులు పెట్టే వారిని ఆకర్షించే విధంగా ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.